श्रीकृष्ण परब्रह्मणे नमः। स्वधर्ममपि चावेक्षा न विकम्पितुमर्हसि धर्म्याद्धियुद्धात् श्रेयो अन्यच्छत्रियस्य न विद्यते। यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम् सुखिनः क्षत्रिया पार्था लभन्ते युद्धमीदृशम्। अथ चेत्त्वमिमं धन्यं संग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि। अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्ययाम्। सम्भावितस्य चाकीर्तिः मरणादतिरिच्यते। भयाद्रणादुपरतम् मस्यन्ते त्वां महारथा। येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम्। अवाच्य वादांस बहून् वदिष्यन्ति तवाहिता। निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम्। हतो वा प्राप्स्यसे स्वर्गम् जित्वा वा भोक्ष्यसे महीम्। तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः। सुखदुःखसमे कृत्वा लाभालाभौ जयाजयौ। ततो युद्धाय युज्यस्व नैनं पापमवाप्स्यसि। శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నెపంతో మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పడం జరుగుతుంది ఈ శ్లోకాల ద్వారా. ఇంతవరకు ఆత్మధర్మాన్ని బట్టి చెప్పాడు. ఆత్మశాశ్వతమైనది, ఆత్మ నిత్యమైనటువంటిది, ఆత్మ మార్పు లేనిది, ఆత్మ వికారం లేనిది. నీవు దేహానికి కాదు, నీవు ఆత్మవు. కాబట్టి ఏడవాల్సిన అవసరం లేదు, శోకించాల్సిన అవసరం లేదు. నీవే కాదు, మీ బంధువులందరూ కూడా ఆత్మతత్వం తప్ప దేహం కాదు. దేహం దాని పని ఎప్పుడోసారి పడిపోతుంది. ఆత్మ ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. నీవు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. అంటే యుద్ధం చేయి ధైర్యంగా అని చెప్పి, మళ్ళీ ఇప్పుడేం చెప్తున్నాడంటే, ఓ అర్జున, స్వధర్మమును బట్టి కూడా నీవు భయపడనక్కర్లేదు. స్వధర్మం అన్నాడు ఇక్కడ. పూర్వకాలంలో చాతుర్వర్ణ్యం, 4 వర్ణాలు ఆ రోజు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణ వర్ణానికి సంబంధించి వాళ్ళ ధర్మం ఒక రకంగా ఉంటుంది, క్షత్రియుల ధర్మం ఒక రకంగా ఉంటుంది, వైశ్యుల ధర్మం ఒక రకంగా ఉంటుంది, శూద్రుల ధర్మం ఒక రకంగా ఉంటుంది. అంటే వాళ్ళు చేయాల్సినటువంటి పనులు కూడా ఆ రోజు నిర్దేశించారు. బ్రాహ్మణ ధర్మం ఏంటి అంటే, ఆ రోజుల్లో వేద పఠనం, ఉపనిషత్తుల గురించి అందరికీ తెలియజేయటం, పురమునకు హితమైనటువంటి పౌరోహిత్య కార్యక్రమం చేయడం, యజ్ఞయాగాది క్రతువుల గురించి వివరించడం, ప్రజల చేత చేయించడం, నోములు, వ్రతాలు, పండుగలు, మన ధర్మానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ చేస్తూ చేయించేటటువంటి బాధ్యత వారిది. అది వాళ్ళ ధర్మం, చేయాల్సిందే వాళ్ళు ఖచ్చితంగా. రెండవ వర్ణం క్షత్రియం. ఈ క్షత్రియుడు ఏం చేస్తారంటే పరిపాలన చేయాలి. వారికి వచ్చినటువంటి రాజ్యాన్ని కానీ, వారికి వచ్చినటువంటి మండలాన్ని కావచ్చు, వారికి వచ్చినటువంటి గ్రామాన్ని కానీ పరిపాలన చేసేటటువంటి బాధ్యత క్షత్రియులది. పరిపాలన చేసేటప్పుడు కొంతమందిని రక్షించాలి,
కొంతమందిని శిక్షించాలి. అది పరిపాలన ధర్మం. ఎవరిని రక్షించాలి? మంచి వాళ్ళను, ధర్మంగా ఉన్న వాళ్ళను, న్యాయంగా ఉన్న వాళ్లకు ఏ ఇబ్బంది లేకుండా రక్షించాలి. ధర్మానికి నష్టం చేసే వాళ్ళను, అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళను, దుర్మార్గంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాల్సిందే. ఇది క్షత్రియ ధర్మం, రాజధర్మం. రాజులంతా క్షత్రియులు. ఆ రోజుల్లో ఇది క్షత్రియుల యొక్క ధర్మం. ఇక వైశ్యుల ధర్మాలు, వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే వ్యాపారం, వ్యవసాయం, గో సంరక్షణ, పశువులను పాలించడం, ఇవన్నీ వైశ్యుల యొక్క ధర్మాలు. ఆ రోజు శూద్రుల ధర్మాలు. శూద్రులు అందరికీ సేవ చేసేటటువంటి భాగ్యం. సేవ అంటే తక్కువ కాదు, వాళ్ళు చేయకపోతే వీళ్ళకి జరగదు. వ్యవసాయం అంటే తక్కువ అంచనా ఎక్కండి ఎవరు. మేమేదో పెద్ద ఉద్యోగస్తులం, మేము చాలా గొప్ప వాళ్ళం, మా పదవి గొప్పది. వ్యవసాయదారులు తక్కువ వాళ్ళంటే వాళ్ళ భిక్ష. వాళ్ళు వ్యవసాయం చేయకపోతే ఆ బియ్యం తినలేము, ఆ తిండి తినలేము, ఆహారం తినలేము, చస్తాం. ఎవరిది అంటే ఎవరిది వాళ్ళకి గొప్ప. ఇక్కడ ఒకటి తక్కువ కాదు, ఒకటి ఎక్కువ కాదు. అయితే ఆ రోజుల్లో వాళ్ళకున్నటువంటి ధర్మాన్ని గౌరవంగా నిర్వహించేటటువంటి వాళ్ళు ఆ రోజు. మిగతా వర్ణాల వాళ్ళని సమానంగా చూసేవాళ్ళు ఆ రోజు. మేము ఎక్కువ అని చూసే భావన ఆ రోజుల్లో లేదు. ఉంటే ఒకరిద్దరికి ఉండొచ్చు, తప్పది, ఉండకూడదు. వంట చేసేవాళ్ళు గొప్పే, కూరగాయలు తగిలేవాళ్ళు గొప్పే, వడ్డించే వాళ్ళు గొప్పే, తినేవాళ్ళు గొప్పే, శుభ్రం చేసేవాళ్ళు గొప్పే. ఎవరు లేకపోయినా పని జరగదు. ఎవరి పని వాళ్ళు చేస్తే మొత్తం కార్యక్రమం పూర్తి అవుతుంది, ఏదైనా సరే. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఏ వర్ణానికి చెందినవాడు అంటే క్షత్రియ ధర్మం ఆయనది. క్షత్రుని యొక్క పరిపాలన ధర్మం ఆయనది ఉంది కాబట్టి ఇందాకే చెప్పాను నేను, కొందరిని రక్షించాలి, కొందరిని దండించాలి, శిక్షించాలి. చూశారు దుర్యోధనుని యొక్క తమ్ముళ్ళు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గపు కృత్యాలు. సొంతం దాయాదులకే దుర్మార్గం చేసినప్పుడు, సొంతం దాయాదులనే నానా ఇబ్బందులకు గురి చేసినప్పుడు మిగతా వాళ్ళను ఇబ్బందులకు గురి చేయరా వాళ్ళు చేస్తారు. మరి అన్యాయం ఎక్కువైంది, అధర్మం ఎక్కువైంది, అక్రమం ఎక్కువైంది. వదిన తల్లితో సమానం. అలాంటి వదిన గారిని సభలోకి ఈడ్చుకొచ్చినటువంటి పరమ దుర్మార్గ చరిత్ర కౌరవులది. ఎందుకంటే ఏముంది చెప్పండి. పాండవులను, దాయాదులను రాజ్యం నుండి వెళ్ళగొట్టినటువంటి దుర్మార్గం వారి. అరణ్యవాసము, అజ్ఞాతవాసం చేయించినటువంటి దుర్మార్గం వాళ్ళది. అరణ్యంలో జీవిస్తున్నప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చినట్లు నటించి, లక్కతో ఇంటిని నిర్మించి అందులో వాళ్ళను రాత్రి ఉండమని చెప్పి ఆ ఇంటికే నిప్పు పెట్టిన ఘన చరిత్ర వాళ్ళది. ఘన చరిత్ర అంటే అక్కడ దరిద్ర చరిత్ర. మరి ఇవన్నీ దుర్మార్గాలు. ఇలాంటి దుర్మార్గాలన్నీ రాజ్యంలో పరిఢవిల్లుతున్నప్పుడు, జరుగుతున్నప్పుడు రాజు యొక్క ధర్మం, క్షత్రియ ధర్మం ఖచ్చితంగా అట్లాంటి వాటిని తీసేయాలి, అట్లాంటి దుర్మార్గాన్ని నాశనం చేయాలి, అట్లాంటి దుర్మార్గం కావాల్సినటువంటి శిక్షను కూడా వెయ్యాలి. కనుకనే యుద్ధం చేయి. అదే ఇక్కడ చెప్తున్నాడు అర్జున. నీ స్వధర్మాన్ని బట్టి కూడా నీవు క్షత్రియుడవు కదా, క్షత్రియుడకు యుద్ధం చేయడం అనేది
సహజ లక్షణం, అది చేయాలి ఖచ్చితంగా. అది కూడా ఎలా చేయమంటున్నారు ఇక్కడ? ధర్మయుద్ధం చేయమని చెప్తున్నారు, అధర్మంగా చేయమని చెప్పలేదు కృష్ణుడు. ధర్మంగానే యుద్ధాన్ని చేద్దాం, యుద్ధం చేయాల్సినటువంటి కర్తవ్యం నీది కాబట్టి నువ్వు ఆ విధంగా ఆలోచించినా కూడా యుద్ధం చేయడం నీకు చాలా శ్రేయస్కరం, చాలా మంచిది అని కూడా ఇక్కడ చెప్పడం. మరి ఈ విషయంలో మనకేం సందేశం ఇచ్చాడు అంటే, మనం కూడా మన కర్తవ్యాన్ని ఖచ్చితంగా నిర్వహించాలి. కర్తవ్యము అంటే చేయదగిన పని, శాస్త్ర సమ్మతమైన పని, ధర్మమైన పని మనం చేయాల్సిందే. పని ఎగ్గొట్టకూడదు ఎవరే కానీ. నా పని నేను చేయాలి, మీ పని మీరు చేయాలి, మీ పని మీరు, మీ పని మీరు చేయాల్సింది. పనులు మానుకొని సోమరితనంగా ఎవరు ఉండొద్దు అని చెప్పాడు కృష్ణుడు అందరికీ. జరుగుబాటు ఉన్నా జరుగుబాటు లేకపోయినా సోమరిగా ఎప్పుడు జీవించకండి. మీ దేహంలో ఎంతవరకు శక్తి ఉందో శక్తికి మించి కాదు, శక్తిని అనుసరించే కర్తవ్యాన్ని నిర్వహించండి అని మనందరికీ బోధించాడు. రెండవది స్వధర్మ ఆచరణ అన్నాడు. మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. నాకొక ధర్మం, 10 మందికి బోధ చేసే ధర్మం నాకు. నా వృత్తి ఉపాధ్యాయ వృత్తి, ఖచ్చితంగా చెప్పాల్సింది. చెప్పినా చెప్పకపోయినా జీతం వస్తుంది లేని పడుకున్నారా, అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ఇది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకుంటే లోకం బాగుండదా చెప్పండి. అట్లాగా మీ ధర్మాన్ని మీరు ఖచ్చితంగా నిర్వహించాల్సి ఉంది అని తెలియజేస్తున్నాడు ఇక్కడ. తర్వాత ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి, శాస్త్ర సమ్మతమైన పనులే చేయాలి, ధర్మమైన పనులే చేయాలి. ధర్మానికి విరుద్ధమైన పనులు చేయకూడదు. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అంటే దాని అర్థం మనం మామూలు భాషలో చెప్పాలంటే మంచి పనులే చేయాలి, చెడ్డ పనులు చేయకూడదు. ఇది గుర్తుంచుకోవాలి. అయితే చేసే పద్ధతి కూడా ఉంటుంది. దాన్నే కృష్ణ పరమాత్మ ఒక యోగంగా చెప్తాడు, నిష్కామ కర్మ యోగము అని. ఎక్కడైనా మిమ్మల్ని ఎవరు ప్రశ్నించినా మీరు భగవద్గీత గ్రంథాన్ని పవిత్రంగా చూస్తారు. హైందవ సాంప్రదాయంలో భగవద్గీతకు ఉత్తమమైనటువంటి స్థానం ఉంది. మరి ఆ భగవద్గీత మీరేమన్నా చదివారా, విన్నారా? వినింటే చదివింటే అందులో ఏముంది అని ఎవరైనా చెబితే అడిగితే ఏం చెప్పాలి? మనకే తెలియకపోతే ఏం చెప్తాం? కాబట్టి గీతలో ఏ సారం ఉందో తెలుసుకోవాలి మనం ఖచ్చితంగా. గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. మొదటి 6 అధ్యాయాలు కర్మశక్తం అంటాం, మధ్యలో ఉన్న 6 అధ్యాయాలు భక్తి శక్తం అంటాం, చివరి అధ్యాయాలు 6 జ్ఞాన శక్తం అంటాం. 3 భాగాలు బాగా గుర్తుంచుకోండి. ఎక్కువ ముఖ్యమైనవి చెప్తుంటాం. కర్మశక్తం, శక్తం అంటే 6 అధ్యాయాలు కలిస్తే శక్తం అవుతుంది. అంటే మొదటి 6 అధ్యాయాలు కర్మకు సంబంధం, తర్వాత 6 అధ్యాయాలు భక్తికి సంబంధం, చివరి 6 అధ్యాయాలు జ్ఞానానికి సంబంధం. అంటే కర్మ, భక్తి, జ్ఞానములతో కూడినదే భగవద్గీత. ఒక వాక్యంలో చెప్పగలగాలి మనం. ఏమి చెప్పలేకపోతే మనం హిందువుగా జీవించడం కూడా వేస్ట్ అంటారు. మిగతాయి కాదు, ఇది ముఖ్యమైనటువంటిది. వేదముల యొక్క సారం ఉపనిషత్తులైతే
ఉపనిషత్తుల సారమే భగవద్గీత. భగవద్గీత పూర్తిగా తెలుసుకుంటే వేదాలు చదివినట్లే, ఉపనిషత్తులు కూడా చదివినట్లే. అంటే అందులో ఉన్న జ్ఞానమే ఇందులో ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అధ్యాయం 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఏ షట్కానికి సంబంధించింది? కర్మ షట్కము. కర్మ అంటే పని. ఇందాక చెప్తున్నాం, ధర్మాన్ని అనుసరించండి, ధర్మయుతమైనటువంటి కర్మ చెయ్యండి. అయితే కర్మ చేసేటప్పుడు ఎలా చెయ్యాలి అనేటటువంటిది ఒక యోగం. రాను అది కూడా చెప్తాం. మనమందరం కర్మ చేసేవాళ్ళమే. నీ కర్మ అనేది, నా కర్మ నాది, ఎవరి కర్మ. కర్మ అంటే పని, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నాం మనం. ఎందుకంటే మనం గృహస్థులం. పని చేయకపోతే మనకు జరగదు. మనకు భార్య, మనకు పిల్లలు, మనకు సంసారం ఉంది, ఖచ్చితంగా చేయాల్సిందే. వ్యవసాయము, వ్యాపారము, గని పని, కూలీ పని, ఏదో ఒకటి చేయాల్సిందే. కుల వృత్తిలో ఏదో ఒకటి చేయాల్సిందే. అయితే చెయ్యమని శ్రీకృష్ణుడు చెప్తున్నాడే. మరి ఇలా కర్మ చేస్తూ పోతే మనకెప్పుడు జరుగుతుంది, మనకెప్పుడు మోక్షం వస్తుంది అని ఒక సందేహం వస్తుంది. అంతే కదా. అందుకే కర్మను కూడా తెలిసి చేయాలి బాగా. ఇప్పుడు మనం తెలుసుకున్నది ఒకటే, శాస్త్రంలో చెప్పిన మంచి కర్మ చేయండి, ధర్మయుతమైన కర్మ చేయండి అనే పాయింట్ మనకు తెలిసింది కదా అదంతా. అయితే దాన్ని కూడా నిష్కామముగా చేయాలి. ఇది బాగా గుర్తుంచుకోవాలి మనమంతా. పని చేయడం వరకే నీ పని. ఫలితం గురించి పెద్దగా ఆశించాలి. చేసిన దానికి ఖచ్చితంగా ఫలితం వస్తాడు దేవుడు, దొరుకుతుంది. ఇంత కావాలి అని ముందుగానే ఊహించుకోవాలి ఎప్పుడైనా. ఎంతన్నా రాని హాయిగా ఆనందంగా స్వీకరించడం నేర్చుకోవాలి. ఇది ముఖ్యమైన పని. ఒక చోటికి వెళ్ళాం, పని జరుగుతుంది అనే భావనతో వెళ్ళాం, జరగలేదనుకో దుఃఖం వస్తుంది, లేదా కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. అదే ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడు జరిగినా ఒకటే, జరగకపోయినా ఒకటే, నా డ్యూటీ నేను చేస్తాను, నా పని నేను చేస్తానని పోయినా అనుకో, జరగలేదనుకో, ఇంటి దగ్గరే అనుకున్నా కదా నేను. కాబట్టి జరిగినా జరగకపోయినా, ఫలితం వచ్చినా ఫలితం రాకపోయినా, ఆశించినంత రాకపోయినా, ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా నీవు ఏమాత్రం కలత చెందకుండా ఉండేటటువంటి పద్ధతిలో జీవించాలి. ఇది టెక్నిక్, కర్మయోగంలో ఉండే రహస్యం. ఎప్పుడైనా ఏదైనా దాన్ని ఏమంటారంటే సమత్వ స్థితి అని. ఇక 3వ నియమం, ఇది బాగా గుర్తుంచుకోవాలి, ముఖ్యమైన పాయింట్లు చెప్తున్నాయి. 3వది, నేను చేస్తున్నానని పొరపాటున కూడా అనుకోకండి ఎప్పుడు. నేను చేస్తున్నాను అంటే అది ఇబ్బంది కలుగుతుంది, అహంకారం అవుతుంది. నేను చేస్తున్నానని అనుకోకుండా భగవంతుని యొక్క శక్తి ద్వారా చేస్తున్నాను అనుకుంటా ఉండి. ఎవరి శక్తి? భగవంతుని యొక్క శక్తి. మరి ఎవరు చేసినట్లు? భగవంతుడే చేసినట్లు. అంటే ఆరంభారం ఆయన మోస్తాడు, నీకు సంబంధం లేదు. నాది అంటే మొత్తం నెత్తిన పడుతుంది నీకు, మోయొద్దు.